గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 8. స్టానిస్ బరతియన్ తన నౌకాదళాన్ని కింగ్స్ లాండింగ్ వైపు నడిపిస్తున్నాడు. బ్లాక్ వాటర్ యుద్ధం ప్రారంభానికి సిద్ధమవుతోంది. లానిస్టర్ల నగరం యుద్ధానికి సిద్ధమవుతోంది. టైరియన్ లానిస్టర్ రాజనగరాన్ని రక్షించడానికి వైల్డ్ ఫైర్ అనే ప్రమాదకరమైన పదార్థాన్ని సిద్ధం చేశాడు. జాఫ్రీ రాజు భయపడుతున్నాడు. సెర్సీ మద్యంతో తన భయాన్ని అణచుకుంటోంది. ఉత్తరాన జాన్ స్నో ఇగ్రిడ్ ద్వారా మాన్స్ రైడర్ అనే వైల్డ్లింగ్ నాయకుడి దగ్గరకు తీసుకెళ్లబడతాడు. కాస్టర్ అనే వైల్డ్లింగ్ అతన్ని చంపాలని చూస్తాడు, కాని ఇగ్రిడ్ జాన్ని రక్షిస్తుంది. జాన్ క్వోరిన్ హాఫ్ హ్యాండ్ తో కలిసి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. దానెరిస్ టార్గెరియన్ క్వార్ట్లో హౌస్ ఆఫ్ ది అండయింగ్ కు వెళుతుంది. ఈ మాయకుల గృహంలో ఆమె తన అగ్ని డ్రాగన్లను వెతుకుతుంది. అక్కడ ఆమె అద్భుతమైన దృశ్యాలను చూస్తుంది. ఆమె భవిష్యత్తు గురించి సూచనలు లభిస్తాయి. దక్షిణాన ఆర్య స్టార్క్ హారన్ హాల్ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. జాక్వెన్ హెగర్ ఆమెకు 3వ మరణాన్ని వాగ్దానం చేస్తాడు. ఆర్య తెలివిగా తన వాగ్దానాన్ని ఉపయోగించుకుంటుంది. జెండ్రీ హాట్బై అనే మిత్రులతో ఆమె పారిపోతుంది. రాబ్ స్టార్క్ టాలిసా మాగేర్తో పెళ్లి చేసుకుంటాడు. అతను ఫ్రేలు కుటుంబానికి చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘిస్తాడు. ఇది పెద్ద పరిణామాలకు దారితీస్తుంది. కెట్లిన్ స్టార్క్ కూతురు ఆర్య గురించి ఆందోళన చెందుతుంది. కింగ్స్ లాండింగ్ కి స్టానిస్ బరతియన్ సమీపిస్తున్నాడు. అతని నౌకలు హోరెత్తుతున్న నీటిపై దూసుకొస్తున్నాయి. టైరియన్ లానిస్టర్ తన ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాజనగరంలో భయం అలుముకుంటుంది. భీకరమైన యుద్ధం రాబోతోంది.